హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళ హోమ్ టూర్ అయితే చూపిస్తాను. నిన్న మా అమ్మమ్మ వాళ్ళ ఊరికైతే వచ్చిన నేను. ఇంకా హోమ్ టూర్ అయితే చూపిస్తాను. ఓకేనా? హోమ్ టూర్ చూసే ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఎలా ఉందనేది చూసేయండి మీరు కూడా. అంటే చాలా పురాతన ఇల్లు అండి. ఇదైతే పెంకులతో కట్టిండారు. ఆల్రెడీ వేరే ఇల్లు అయితే కట్టుకున్నాం కానీ ఇంకా ఆ ఇంట్లో ఆ, మా అమ్మ వాళ్ళ బంధువులు వేరే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడే ఉన్నారు. ఇంకా వాళ్ళకి ఇద్దాంలే, కొత్తగా ఉంది కదా ఇల్లు అనేసి దాంట్లో వాళ్ళు ఉన్నారు, దీంట్లో వీళ్ళు ఉన్నారు. మాకేముందిలే, మా ఇంటికి ఎవరు వస్తారని. అయితే ఎవరన్నా రిలేషన్స్ వస్తే ఆ ఈ ఇంటికి రాకుండా ఆడికే పోతారు. మా బంధువులు వాళ్ళ ఇంటికే. చూడండి ఎలా ఉందో, మొత్తం పెంకులు ఇల్లు ఇది. బయట అట్లున్నా లోపల బాగుంది. లోపల కూడా చూపిస్తాను మీకు. పెంకులు ఇల్లు అయితే ఎండాకాలం వచ్చినా వానాకాలం వచ్చినా అంతా చల్లగా ఉంటుంది వాతావరణం అయితే ఎక్కువగా. చాలా పాత ఇల్లు చూడండి. దీంట్లో వచ్చి మా అమ్మమ్మ ఒక్కటే ఉంటుంది. బయట ఇలా ఉంటుంది. ఇది వచ్చి వేప చెట్టు. రెండు ఉన్నాయి చూడండి వేప చెట్లు. ఇంకా ఒకటే ఉంటుందనేసి ఆమె అంతగా క్లీన్ చేసుకోదు పాపము. నేను ఇక్కడికి వచ్చి 6 ఇయర్స్ అయితే అవుతా ఉంది. ఆ ఎలా ఉందో ఒకసారి చూసిపోదామనేసి వచ్చినాను. చూడండి, రెండు ఇండ్లు అండి. ఆ పక్క ఒకటి ఉంది, ఈ పక్క ఒకటి ఉంది. అదిగోండి, ఇదైతే ముందు వంట రూమ్ ఉండేది. ఇంకా ఆమె ఒకటి ఇదంతా క్లీన్ చేసుకోలేదనేసి ఇంకా లోపలే చేసుకుంటా అండి. అన్నం కూడా టెంకాయ చెట్టు. ఇంకా ఇవి బాత్రూమ్ లెట్రిన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. మొత్తం బండలు నాటినారు చూడండి. ఏమో ఒక కాలం ఇల్లు ఇదైతే, ఇప్పుడుది కాదండి. సుమారు 35 ఏళ్ళ కాలంలో కట్టిన ఇల్లు ఇది. ఓకే. ఇంకా చెట్లు చూడండి, ఏమేమి చెట్లు ఉన్నాయో చూపిస్తా. మల్లి చెట్టు, ఇంకా కరివేపాకు చెట్టు. ఇది వచ్చి బల్చికాయలు అంటారు కదా, ఆ చెట్టు. అయితే నేను చదువుకునేటప్పుడు హాస్టల్లో ఉండేదాన్ని. అప్పుడప్పుడు వచ్చి ఇక్కడ క్లీన్ చేసి అంతా బాగా పెట్టేదాన్ని. ఇది వచ్చి మునగ చెట్టు చూడండి. పక్కన ఉంది కానీ ఇలా అయితే రెంట్కి ఇచ్చినాము. ఇది కరివేపాకు చెట్టు. కరివేపాకు చెట్టు ఎన్ని ఉన్నాయంటే అవి విత్తనాల కింద పడి ఇంకా అన్నీ చుట్టూ మొలకలు అయితే వచ్చేసిండాయి. ఇది చూడండి, ఈ ఆకు ఏమాకంటే మనం చిన్నప్పుడు బుక్స్లో పెట్టుకునే వాళ్ళము. చాలా మంచిది ఈ ఆకు పెట్టుకుంటే బుక్లో అనేసి. చూడండి, ఆ చెట్టే ఇది. ఇంకా ఇది టెంకాయ చెట్లు, కోళ్ళు, మల్లి చెట్టు. ఈ తొట్లు ఎందుకంటే నీళ్లు పోసి పెడతాము కోళ్ళకు, అవి తాగుతూ ఉంటాయనేసి ఈ తొట్లు పడేయలేదు. ఏమి దొండ చెట్టు. మల్లెపూలు పూసిందంటే చాలా పొడుగ్గా ఉంటాయి మల్లెపూలు. గిన్నెలు కడుగుదామనేసి ఇక్కడ వేసిన నేను. గిన్నెలు కడగాలి ఇంకా. ఇక్కడ వచ్చి నీళ్ళు వస్తాయి మాకు ఇంట్లోకి. దడా ఆవ పిలుస్తాను చూడు. ఇక్కడ పొయ్యి పెట్టుకునే వాళ్ళము, ఇక్కడే వంట గింట అంతా చేసుకునే వాళ్ళము. ఇప్పుడైతే అక్కడ పెట్టినాం చూడండి పొయ్యిలో అంతా. ఇక్కడ ఏం చేస్తారంటే నైట్ పనుకుంటారు. చల్లగా గాలి వస్తుందిలే, ఎలాగో వేప చెట్టు ఉంది కదా, చల్లగా గాలి వస్తుంది అనేసి ఇక్కడ పనుకుంటారు. ఇంకా ఇక్కడైతే వంట చేసుకుంటారు. ఇప్పుడు వంట అంటే ఏం వంట ఉంటుంది లేపదానికి. బాగా చూడండి ఎంత పెద్దది. ఇక్కడ చూడండి ఎన్ని డ్రమ్ములు ఉన్నాయో. 1 2 3 డ్రమ్ములు ఉన్నాయి. ఇవి ఎందుకంటే ఇక్కడ వర్షాలే లేదు ఫ్రెండ్స్, అస్సలు వాన పడలేదు. ఎక్కడెక్కడో వానలు పడి ఇండ్లు కొట్టుకోపోయి, మనుషులు కొట్టుకోపోయి అట్లా ఉండే పరిస్థితి. ఈ చిత్తూరు సైడ్ అయితే వర్షాలే లేవు. ఎంత బాధపడుతున్నారంటే నీళ్ళకు నిజంగా మాటల్లో చెప్పలేము. మీకు ఒక విషయం తెలుసా? ఈ ఒక్కొక్క డ్రమ్ము నీళ్లు 200 ఇచ్చి కొనుక్కున్నారు. అదొక డ్రమ్ము. 3 డ్రమ్ములకు అయితే
ఈ డ్రమ్ములకంతా మొత్తం 300 ఇచ్చి నీళ్లు పట్టుకున్నారు. ట్యాంకు వచ్చింటే ఇప్పుడే. ఇలా సేవ్ చేసి పెట్టుకోవాలి నీళ్లు. వర్షాలు పడక ఇంత ఇబ్బందులు. ఇంకా ఇక్కడ 2 ఉన్నాయి చూడండి. వీటికి కూడా పెట్టుకున్నారు రెండింటికి. ఇవి ముందు కాలం వాడలు. ముందు కాలం వాళ్ళు దీంట్లో బియ్యము, శనక్కాయలు, ఏమైనా కందిపప్పు అట్లాంటివి వేసుకునేవాళ్ళు. ఇంకా తీసి ఇక్కడ పక్కన పడేసి దాంట్లో నీళ్ళు అయితే పోసుకుంటున్నారు. నీళ్ళతో అయితే చాలా కష్టం ఉంది. ఇక్కడ వీటిలంతా నీళ్లు పోసి పెట్టిండారు. నీళ్ళన్నీ ఇప్పుడు కొనుక్కున్నాము నిజంగానే. చూడండి. ఇంకా ఇవైతే వారం అంతా యూజ్ చేసుకుంటాము. ఇంకా తర్వాత మళ్ళీ 300 ఇచ్చి కొనుక్కోవాలి. లేదంటే బోరింగ్ ఉంది 2 కిలోమీటర్స్ దూరంలో. నేను కూడా అనుకుంటాను ఇప్పుడు పోయి ఒక 2-3 బిందెలు తెచ్చుకుందాంలే. ఎట్లా టౌన్లో పని చేయలేకుండా ఉన్నాము. 7 కన్నా వచ్చిన తర్వాత పని చేద్దాంలే అనేసి